ఈరోజు మన లంచ్లోకి స్పెషల్ ఏంటంటే మిరియాల చారు అండి. భలే ఉంటే సూపర్ ఉంటుంది అనమాట. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇలా లిక్విడ్గా ఉంటే బాగుంటుంది రసం. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మేమైతే చాలా ఇష్టంగా, నేనైతే చక్కగా గ్లాస్లో పోసుకొని కూడా తాగుతాను, అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఇంకా ఇంకా మంచిది. ఇంకా క్యాబేజీ ఫ్రై అండి. ఇలా చక్కగా చాలా బాగుంటుంది, సింపుల్గా త్వరగా అయిపోతుంది. మగ్గ పెడితే చాలు. నూనెలో ఉప్పు కారం పసుపు చల్లేస్తాము, అంటే ఏమి వేయకుండా. నూనె కూడా చాలా తక్కువగా వేసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలం కదా. సూపర్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. రసంలోకి ఏదన్నా ఫ్రై చేసుకోవాలి, ఇలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వేడివేడి అన్నం. రసం ఏంటంటే ఇలా రసం వేసుకొని వేడివేడి అన్నంలో క్యాబేజీ ఫ్రై చేసుకొని తింటే ఉంటుందండి లిక్విడ్గా. బా సూపర్, అయితే సూపర్ ఉంటుంది. బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎండాకాలం కదా, లిక్విడ్గా ఉంటేనే అమ్మో చాలా కాలుతుంది అన్నం. జాగ్రత్త తిని చెప్పు, టేస్ట్ ఎలా ఉందో. సూపర్ ఉందా? చాలా. అంటే ఎండాకాలమే తింటారా లేకపోతే మామూలు కాలం కూడా? చలికాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా మంచిది మిరియాల చారు. అరుగుదలకు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళకైనా డైజెషన్ కి చాలా మంచిది. ఎలా చేస్తారు చెప్తారా? చెప్పండి. పౌడర్ కొట్టేటప్పుడు ఇప్పుడు చెప్పండి ఎలా, ఊరికే అలా జస్ట్ అలా చెప్పేయండి. నేనేం క్వాంటిటీ లేయను, బట్ అందాజుగా చెప్తున్నా. కందిపప్పు కొద్దిగా, ధనియాలు, నేను కొంచెం ఒక 4-5 గింజలు మెంతులు కూడా వేస్తా దీంట్లో. వేసి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, మిరియాలు మాత్రం ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. జీలకర్ర కొంచెము, తర్వాత కరివేపాకు, ధనియాలు చెప్పేసా. ఇవన్నీ వేసి బాగా మిక్సీ పెట్టేసి మెత్తగా పౌడర్ పెట్టుకున్నాం అనుకోండి, 10 to 15 days అయినా ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఏం పడదు. ఇది 10 minutesలో అయిపోతుంది రసం. అది పౌడర్ రెడీగా ఉంటే 10 నిమిషాలు. కొంచెం చింతపండు వేసి, ఆ చింతపండు వాటర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని, చిటికెడు ఉప్పు పసుపు వేసేసి, కొంచెం పచ్చికరివేపాకు వేసి, ఇవి కొట్టుకున్న పౌడర్ మన దాన్ని బట్టి, అంటే ఎంత క్వాంటిటీ పెట్టుకుంటాం అంత 1 or 2 spoons అలా వేసేసుకొని కొంచెం మరగనిచ్చేసి తాలింపు వేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ, చాలా సింపుల్. చెప్తే చాలా లేట్ అవుతుంది. వెల్లుల్లి 2 చితక్కొట్టి వేసేస్తాను నేను. 1-2 ఎండుమిరపకాయలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి పౌడర్లో. కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అంతే. కొంచెం నూనె. అయితే నేను ఇంకొకసారి చెప్తాను. రసం పొడిలో ఏమేమి వేస్తారో: కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఎన్ని వచ్చాయి మొత్తం? నేను కొంచెం మెంతులు కూడా వేస్తున్నా. నేను ఇంకొకసారి చెప్తానండి. ధనియాలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం మెంతులు. ఎంతంటే ఒక 1/2 స్పూన్ మాత్రం, 1/2 స్పూన్ కూడా వద్దు, కొంచెం ఒక చిటికెడు. ఎందుకంటే చలవ కదా, టేస్ట్ బాగుంటుంది, అందుకని అయితే అలా వేస్తాం అనమాట. ఇలా పౌడర్ చేసుకొని చక్కగా చారు చేసుకున్న తర్వాత కొంచెం మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చక్క పెట్టుకొని 2 స్పూన్లు వేసుకొని రోజు చారు కాసుకుంటే ఎండాకాలం అంతా చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు తయారు చేసి చూడండి నేను చెప్పిన క్వాంటిటీతో. అంటే ఏమేమి చెప్పానో క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ముందు ఒక్కొక్క స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇవి నేను చెప్పినవన్నీ. మిరియాలు కొంచెమే వేయండి, ఎండుమిర్చి కూడా కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ, అంటే చారు కాగేటప్పుడు కారం కాదు, సారీ, పసుపు ఉప్పు వేసుకొని, చింతపండు కొంచెం మీకు పులుపుకి తగినంత వేసుకొని చక్కగా మరగనించిన తర్వాత ఈ పౌడర్ కూడా వేసి మరగనించండి. అప్పుడు తర్వాత ఇంకా తాలింపు వేసుకోండి. చాలా ఈజీ. నేను ఇంకెప్పుడన్నా పెట్టినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ టైము
పౌడర్ కొట్టేటప్పుడు చూపిస్తాను, చారు పెట్టేటప్పుడు కూడా వీలైతే చూపిస్తాము. ఇది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. అన్ఎక్స్పెక్టెడ్ గా భోజనం చేస్తూ అలా ఎందుకో చెప్పాలనిపించింది మీకు కూడా. ఎండాకాలం కదా అందరికి మంచిదని చెప్పి ఇదిగోండి మా పాప ఇప్పుడే కొట్టింది. చాలా బాగుంటుంది. ఇదేనమాట పౌడర్, ఇలా వస్తుంది అనమాట. మాకైతే ఇది 4 సార్లు, ఇంకా 4 సార్లకి వస్తుంది చారుకి. కొంచెం మేము ఏ కాలంలో అయినా మా ఇంట్లో కంపల్సరీ ఫ్రిడ్జ్ లో రసం పౌడర్ అయితే ఉంటుంది, మిరియాల చారు పౌడర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏ కాలంలో అయినా తినొచ్చు. ఎండాకాలం అనే కదా, చలికాలం అయినా వర్షాకాలం అయినా దగ్గు జలుబులు అట్లున్నా వేడి చిన్న పిల్లలకి పసిపిల్లలకి అయితే చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి, అంత మంచిది ఈ రసం. మిరియాల చారు అంటాం మేమైతే. ట్రై చేయండి మీరు ఒకసారి. ఒకవేళ అర్థం కాకపోతే మేము చెప్పింది కమెంట్ చేయండి. నేను పౌడర్ కొట్టేటప్పుడు ఒక వీడియో, చారు పెట్టేటప్పుడు 2 కలిపి ఒక వీడియో తీస్తాను మేము చేసుకునేటప్పుడు. ఈసారి ఎప్పుడైనా ఒకవేళ అర్థమై ఉంటే మీకు మేము చెప్పిన విధానం మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యాబేజీ ఫ్రై అనే కదా, దొండకాయ కానీ బంగాళదుంప కానీ బెండకాయలు కానీ ఏదైనా సరే ఫ్రై బాగుంటుంది. ఈ రోజు నాకు ఎందుకో క్యాబేజీ చేయాలనిపిస్తే మమ్మీకి చెప్తే ఈ 2 చేసి పెట్టారు మమ్మీ. అంతే, ఇంకా ఇలా భోజనం చేస్తూ మీకు చెప్పాలనిపించింది. మధ్యలో నేను ఆపి మీకు కూడా చెప్తే బాగుంటుంది. ఇది అంటే హెల్త్కి మంచిది కదా రసం, అందుకని చెప్పి అనమాట. మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది చక్కగా, ఎవరైనా ఎప్పుడైనా తినొచ్చు, ఏ కాలమైనా కూడా. ఈవెన్ రిలేటివ్స్ సడన్ గా వచ్చినాయి పౌడర్ ఉంటే మనం ఎక్కడికైనా హడావిడిగా బయటకు వెళ్ళాలన్నా టక్కుని చేసేసుకొని అట్లీస్ట్ 2 eggs ఆమ్లెట్ కానీ ఫ్రై కానీ చేసుకొని తినేసేసుకోవచ్చు. ఒకవేళ మనం బయటకు వెళ్ళొచ్చినా ఈ పౌడర్ రెడీగా ఉంటుంది కదా మన దగ్గర. చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసి 2 స్పూన్లు వేసుకొని కొంచెం చింతపండు, ఇంత 2 స్పూన్లు పులుపు, మన పులుపు ఎంత తింటామో అంతకు తగ్గట్టు వేసుకొని నీళ్ళల్లో చింతపండు వేసి ఈ పౌడర్ కూడా వేసేసి పసుపు ఉప్పు వేసి తగినంత వాటర్ మీ ఇష్టం. అప్పుడు అంటే మీకు ఎంత చారుగా రసం కావాలో అంత అనమాట. అప్పుడు మరగనిచ్చి తాలింపు వేసుకోవడం. ఈజీ ప్రాసెస్ కదా, బాగుంటుంది. నేను చెప్పిన విధానం మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. చేసేటప్పుడు చూపిస్తాను అనమాట. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మేము భోజనం ఆపేసి చెప్తున్నాను మీకోసం, అంటే మంచిది కదా అలా చేసుకుంటే అని చెప్పి. నేను అదే అనుకున్నాను ఇందాక, అరే ఇప్పుడే పౌడర్ చేశాం కదా చూపిస్తే బాగుండేది మన వాళ్ళకని అనుకున్నాము. సరే మళ్ళీ అంటే అనుకోలేదు చెప్పాలి అని, భోజనం చేసేటప్పుడు అనిపించింది చెప్తే బాగుంటుంది కదా మన వాళ్ళు కూడా ఎండాకాలం చేసుకుంటారు చక్కగా అనిపించింది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇలా చేస్తే ఏ కాలంలో అయినా తినొచ్చు. ఎంత ఎమర్జెన్సీలో కూడా మనకి రెడీగా ఉంటే ఫ్రిడ్జ్లో చక్కగా. మనము పొద్దునంతా ఏదైనా పన్న మీద బయటికి వెళ్ళి నైట్ ఓపిక లేకపోయినా ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద చేసుకుంటాం. రసం చిటికలో అయిపోతుందండి. అరగంటలో అన్నం, ఒక ఫ్రై, రసం అరగంటలో అయిపోతుంది. ఏముంది, పొయ్యి మీద పెట్టేసి స్టవ్ మీద నీళ్లు చింతపండు వేసి ఈ రసం వేసేసి మరగనిచ్చి ఉప్పు పసుపు వేసి మరగనిచ్చి తాలింపు వేసి సరిపోతుంది అన్నమాట. అంత ఈజీ. మరి మీకు నచ్చితే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీ జయలక్ష్మి. నేను ఇలా అయితే ఏమో చెప్పాలనిపించింది చెప్పాను. నేనైతే భోజనం చేస్తానండి, ఉంటాను. మీరు భోజనం చేశారండి? టైం ఇప్పుడు దాదాపు 2వ వస్తుంది కదా. భోజనం మీరు చేశారా? మేమైతే చేస్తూ ఉన్నాము. చెప్పాలనిపించింది చెప్పాను. మీకు అర్థమైందా లేదా తెలియదు. మీకు ఏమనిపించినా నాకు కమెంట్ అయితే చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, ఉంటాను. మీ జయలక్ష్మి. భోజనం చేస్తాను నేను కూడా. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్ యూ మీ అందరికీ.